ఇంటిని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం. నేను మీడియా బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సింహాద్రి అప్పన్న సన్నిధిలో మంత్రి అవంతి శ్రీనివాస్ స్వాగతం పలికిన ఆలయ అధికారులు. శ్రీకాకుళం జిల్లాలోని పలాసలో హై టెన్షన్. పలాసలో యాదవ కుల నాయకులు గృహ నిర్బంధం. కడప జిల్లా ప్రొద్దుటూరులో కానిస్టేబుల్ వీరంగం. మద్యం మత్తులో అత్త మామపై దాడి. నెల్లూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం. కారును ఢీకొన్న లారీ, 2 మృతి. డీటెయిల్స్ చూస్తే శ్రీకాకుళం జిల్లాలోని పలాసలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. యాదవ్ కులాల మధ్య సోషల్ మీడియా వేదికగా వార్ నడుస్తున్న నేపథ్యంలో యాదవ్ కుల నాయకులను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. రాష్ట్ర యాదవ్ కుల అధ్యక్షుడు గురవయ్య పలాసకు చేరుకున్నారు. కాగా యాదవ్ కుల ర్యాలీని అడ్డుకునేందుకు గురయ్యను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. గురయ్యతో పాటు యాదవ్ కుల నాయకులను కాశీబుగ్గ జీఎస్పీ కార్యాలయానికి తరలించారు. నమస్కారం అండి, నా పేరు కోన గురవయ్య యాదవ్, తెలుగు యాదవ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు ఆంధ్రప్రదేశ్. మరి గత కొద్ది రోజులుగా యాదవ కులాన్ని ఒక దుర్మార్గుడు గొల్లలంజా కొడకని తిట్టడం వల్ల ఇవాళ పలాసలో చాలా ఆ పార్టీ ఈ పార్టీ రచ్చ జరుగుతూ ఉంది. మేము ఈరోజు డిఎస్పీ గారిని కలిసి మా సంఘం తరఫున ఒక లెటర్ ఇష్యూ చేయడం అయింది. సార్ని మేమేం కోరామంటే ఇది ఎవరైతే తిట్టారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకునే పరిచయంలో ఇది ఢిల్లీ దాకా వెళ్తున్న విషయం నేను డిఎస్పీ గారితో మాట్లాడడం జరిగింది. మరి రాత్రి నుంచి నన్ను అడ్డుకోవడానికి పోలీస్ డిపార్ట్మెంటు ప్రభుత్వం దాని ఇంత ఖర్చు చేయాల్సిన పని కూడా లేదు. నేను ఖచ్చితంగా దీని వెనకాల ఎవరున్నారో త్వరలో నేను బయట పెడతాను మీడియా ముఖం ద్వారా. దయచేసి ఇంతటితో వదిలేయండి, దీన్ని నిన్ను తప్పుగా అనుకోవద్దు. పోలీసు వారు కూడా మనం కోఆపరేట్ చేయాలి కాబట్టి ఈ విషయాన్ని నేను అంత తొందరగా వదిలిపెట్టను. ఇది ఢిల్లీ దాకా వెళ్తుంది. మా కులాన్ని మాత్రం కించపరిస్తే మాత్రం ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఉన్న 1,15 లక్షల మంది యాదవులు ఉన్నారు. మా ఓట్ బ్యాంకింగ్ 85 లక్షల నుంచి 80 లక్షల వరకు ఓట్ బ్యాంకింగ్ ఉంది. ఇంత ఓట్ బ్యాంకింగ్ పెట్టి మా కులాన్ని కించపరుస్తున్నారంటే ఇవాళ పలాసలో యాదవులు ఎంతమంది ఉన్నారో ఒక్కసారి ప్రభుత్వం అర్థం చేసుకోమని నేను రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకి విన్నపించుకుంటా ఉన్నాము. థ్యాంక్ యూ. సింహాచలం సింహాద్రి అప్పన్నను మంత్రి అవంతి శ్రీనివాసరావు దర్శించుకున్నారు. శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి దేవస్థానం పుష్కరిణి ప్రాంతంలో మంత్రి అవంతి పర్యటించారు. పుష్కరిణి చుట్టూ వాకింగ్ ట్రాక్, భక్తులకు మెరుగైన సదుపాయాల కోసం త్రాగునీరు, పార్కు ఏర్పాటు చేయాలని మంత్రి సూచించారు. పుష్కరిణిలో ఉన్న వ్యర్థాలను తొలగించి పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశించారు. స్వామివారి దర్శనానికి వచ్చినప్పుడు మరి నేను వాళ్ళు అనుకున్నాను దర్శనమైన స్వామివారు వచ్చినప్పుడు ఈ 98 వార్డులో కూడా ఏదో ఒక ప్రజా ఉపయోగకరమైన కార్యక్రమం చేయాలని ముందుగా స్వామివారి కార్యక్రమంతో స్టార్ట్ చేయడం జరిగింది. మనకి మంచి అందమైనటువంటి పుష్కరిణి ఉంది, కానీ గతంలో రకరకాల కారణాలు దీన్ని అభివృద్ధి చేసుకోలేక ముఖ్యంగా భక్తులకు ఏమేమి వసతులు కావాలో బేసిక్ కమ్యూనిటీస్ అలా తాగని వాటర్ కానీ స్నానం కానీ షవర్ కానీ అలాగే ట్యాంక్లో క్లీన్ చేయించి అలాగే స్థానికులకి మరి ఎంతకంటే ఆహ్లాదకరమైన ప్రదేశం లేదు. చుట్టూ బండంతా క్లీన్ చేయించి ఒక వాకింగ్ ట్రాక్ గ్రావెల్ చేపిస్తే అది ఎక్కువ చేపించి అక్కడక్కడ 4 బెంచ్లు కూర్చొని సీనియర్. సో భక్తులు కానీ స్థానికులు కానీ ఎవరైనా సరే పుష్కరానికి వస్తే ఒక మంచి అనుభూతితో తిరిగారు. ఆ రకంగా దీన్ని చేపిద్దామని మన ఏవో కానీ ఫోటో జరిగింది. రావడానికి కూడా కొంచెం పని చేయాలని తప్పని ఉంటుంది. ఆఫీసర్ తప్పనిసరిగా 6 నెలల్లో కార్యక్రమం ఖర్చు ఎంత ఎస్టిమేషన్ ఈ గారు ఏమండి ఈ గారు అధికారులు ఎస్టిమేషన్ తయారు చేస్తారు, చేపించి ప్రసాదం స్కీమ్ అలా సిఎస్ఆర్ అలా దేవస్థానం ఏదో ఒకటి రకంగా
ఏమంటే అట్లే మనం తప్పకుండా ఫస్ట్ సంవత్సరం వచ్చేటప్పటికి నెక్స్ట్ జనవరి 2020 కడప జిల్లా ప్రొద్దుటూరులో కానిస్టేబుల్ బాబా ఫక్రుద్దీన్ వీరంగం చేశారు. మద్యం మత్తులో అత్త మామపై దాడి చేసి గాయపరిచాడు. దీంతో తీవ్ర గాయాలతో వారిని ఆసుపత్రికి తరలించి చికిత్సను అందిస్తున్నారు. కానిస్టేబుల్ బాబా ఫక్రుద్దీన్ వివాహేతర సంబంధాన్ని భార్య ప్రశ్నించడంతో కక్ష పెంచుకున్న కానిస్టేబుల్ అత్త మామలపై దాడికి తెగబడ్డాడని అత్త ముబారక్ ఆవేదన వ్యక్తం చేస్తోంది. దీనిపై పోలీసులు విచారణ చేపట్టారు. ఏమైనా నేనేం చేసినానని మా ఇంటి అంటే నా కొడుకు నేను ఇలా చల్లేలు నువ్వు నేను పెట్టుకునేదాన్ని అంటావు ఏం నా కొడుక అని మాకు వచ్చి కొట్టాడు. ముందు ఏం జరిగిందమ్మా? ముందు ఏం జరిగిందంటే వీడియోలు వచ్చింది కదన్నా, ఆ వీడియోలు వస్తే కూడా మేము అంతగా ఏమనుకోలే. పాప అడుగుతాండ అది నువ్వు ఆడికి పోతాండావు మాకు సరిగ్గా ఇది లేదు అని వాళ్ళకి ఇద్దరికి సరిపోవడంలే. మళ్ళీ ఏమైంది అంటే ఒక్కరోజు మెసేజ్లు పంపించింది నా అమ్మ రాత్రి 3 గంటలకి పంపిస్తే చూడు మెసేజ్లు వచ్చినాయి అని నా కూతురు చెప్తే నా కూతురుకు మొక్కు నుంచి చెవుల నుంచి రక్తం వచ్చినట్ల గోళ్ళు మాదిరి వచ్చినట్ల కొట్టినాడు. కొడితే నేను పోయి ఎందుకులే మా ఎందుకు చెప్తావులే అది అని కొడతా వచ్చినాను. మళ్ళీ ఇప్పుడు ఏం జరిగింది అంటే మొన్న ఏం జరిగిందంటే ఆ అమ్మ మాట ఎత్తుతే కొట్టేది ఆ పాపకు. ఆ పాప ఏం బాగలేదు. మొన్న శనివారం పిలుచుకుపోయినాడు, ఆదివారం మాత్రం అపాండైస్ ఆపరేషన్ అయింది నా కూతురుకు. ఇప్పుడు మళ్ళీ ఈ పొద్దు వచ్చి ఇట్లా ఎందుకు వాళ్ళ పిల్లలు మేము చూపించకుండా ఉంటాను. మేము పిల్లలు కలగొట్టుకుంటున్నాను. ఏం తిట్లున్నా వాడు తిట్టేది మాకు. మేము ఇంట్లో ఉండి మేము మర్యాదగా బతికిన వాళ్ళకు మాకు ఇట్లా ఎందుకు నా చేస్తాను వాడు. ఎందుకు చేస్తాడు మీ అల్లుడు ఇట్లా? మేము ఏం చేసినాం నా కొడుకు ఈడ్చండి నా ముందర పెట్టండి మీరు అందరూ. మీ అల్లుడు ఎందుకు చేసినాడు ఇట్లా? శ్రీనివాస నగర్లో బియ్యం రేసింగ్లా వరుసకు చెల్లెలు అంటారా మనిషి? ఊరికే చెప్పేది వాళ్ళ అమ్మ దొంగ ఇది ఇప్పుడు దొంగ. మేము మాకు ఏందేందో అపాండాలు వేస్తున్నారు వాళ్ళు, ఏందేందో అపాండాలు వేస్తున్నారు. మాకు బతికేదానికి ఏంటి మాకు? మేము బతకాలన్నా మేము సావాలన్నా మాకు చంపేస్తాడంట మాకు తలకాయలు ఎగిరిపోతాయంట. నెల్లూరు జిల్లాలోని మర్రిపాడు మండలం ఏపిలగుంట సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన లారీ కారును ఢీకొట్టడంతో 2 మృతి చెందగా మరో 3కి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆత్మకూరు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కారులో ప్రయాణిస్తున్న వారు పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు వాసులుగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలిని పరిశీలించారు. కేసును నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చెప్పామా అక్కడ సై చెప్పాం. ఇద్దరిని ఎవరన్నా 2-3 వచ్చేయమని మళ్ళీ అక్కడికి రావాలి కదా. కడప జిల్లా సిద్ధవటం మండలంలో జనసేన పార్టీ వ్యవస్థాపకులు పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా మాసోత్సవాలు నిర్వహించారు. దీనిలో భాగంగా 20వ తేదీన మాధవరంలో 2 కుటుంబాలు ఆపదలో ఉన్నాయని స్థానిక జన సైనికులు ఆ విషయాన్ని గమనించారు. కువైట్లో ఉన్న మల్లికార్జున్ రెడ్డిని సంప్రదించగా జనసేన పార్టీ కువైట్ జనసేన నాయకులు గంగారపు చంద్రశేఖర్, ఎర్రంశెట్టి హరిబాబు వారితో మాట్లాడి 2 కుటుంబాలకు నెలకు సరిపోయే బియ్యం, నిత్యావసర వస్తువులు వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముకరం చాంద్, రాజంపేట నియోజకవర్గం జనసేన నాయకులు బాల సాయికృష్ణ, రాజంపేట నియోజకవర్గ జనసేన నాయకులు పాల్గొన్నారు. నమస్కారం. జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదినం సందర్భంగా 30 రోజులు 30 సేవా కార్యక్రమాలు అనే బృహత్తరమైన కార్యక్రమాన్ని మొదలుపెట్టిన జనసేన పార్టీ కువైట్ సభ్యులు ఎర్రంశెట్టి హరి, మల్లికార్జున్ రెడ్డి, పొట్టేసి హరి, అలాగే షేక్ అలీ, చంద్రశేఖర్, గంగారపు చంద్రశేఖర్ గారు వీరందరూ కలిసి ఒక ఎన్ఆర్ఐ మిత్రులందరూ కలిసి రాజంపేట నియోజకవర్గంలో సిద్ధవటంలో ఈరోజు పరమాత్మ అనాథాశ్రమంలో వృద్ధులకి, ఇక్కడ ఉన్న పనిచేసే వారికి వస్త్రదానము, అన్నదానము ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి మన కడవకూటి రవి గారు నేతృత్వంలో వారి ఆర్థిక సహాయంతో
సిద్ధవటం జన సైనికులు రాటాల రామయ్య, రాజేష్, వీరందరూ ఆకుల రాజా, అలాగే రాజంపేట నుంచి అన్ని మండలాల నుంచి జన సైనికులు వచ్చి పాల్గొనడం జరిగింది. అలాగే 30 రోజులు 30 సేవా కార్యక్రమాల్లో ఈరోజు 18వ కార్యక్రమంగా సిద్ధవటం మండలంలో మాధవరం నుండి 2 కుటుంబాలకి కరోనా ద్వారా బాధితులు అయిన 2 కుటుంబాలకి నిత్యావసర వస్తువులను కూడా అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా వీరికి ఈ అవకాశం ఇచ్చిన ఈ పరమాత్మ అనాథాశ్రమం వారికి ఆర్థిక సహాయం చేసిన జనసేన పార్టీ కువైట్ సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. కడవకోటి రవి గారికి ముఖ్యంగా జనసేన పార్టీ తరపు నుంచి హృదయపూర్వక అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. జై హింద్. విజయనగరం జిల్లాలోని పూసపాటిరేగ మండలం చోడవాడలో యువతిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటనలో నిందితుడు పోలీసులకు చిక్కాడు. నిందితుడు సర్వగ్రామానికి చెందిన రాంబాబుగా గుర్తించామని, కృష్ణాపురం గ్రామంలో అతన్ని అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పీ దీపికా పాటిల్ చెప్పారు. నిందితుడిపై 307 సెక్షన్ కింద కేసు నమోదు చేశామని, ఇతరుల పాత్రపైన విచారణ చేస్తున్నామని వెల్లడించారు. యువతిపై దాడి కోసం పెట్రోల్ను ఓ ద్విచక్ర వాహనం నుంచి తీసినట్టు నిందితుడు అంగీకరించాడని తెలిపారు. పెళ్లి కుదిరినప్పటి నుంచి ఇద్దరి మధ్య నెలకొన్న అనుమానాలే హత్యాయత్నానికి దారితీశాయని వెల్లడించారు. ఈ కేసులో కొంతమంది అనుమానితులను విచారించాల్సి ఉందని అన్నారు. ఒక 2 months క్రితం కూడా నేను పెళ్లి చేసుకోను అని విక్టిమ్తో అంటం జరిగింది. అప్పుడు వాళ్ళు పెద్దల్లో కౌన్సిలింగ్ చేశారు. అట్లాగే అప్పుడు మన పూసపాటిరేగ పోలీస్ స్టేషన్ కూడా వాళ్ళు వచ్చారు. అప్పుడు మనం కేసు కడతాము అంటే కాదు, నేను పెళ్లి చేసుకుంటాను అని ఒప్పుకున్నారు. అప్పుడు వారి పెద్దలందరూ మా పిల్లలు లైఫ్ పాడైపోతుంది, వాళ్ళని పెళ్లి చేసుకుంటానంటున్నారు అని ఒప్పుకున్నారు కదా, అంటే సరే అని పంపించడం జరిగింది. ఇవాళ కూడా విక్టిమ్ వాళ్ళ మదర్ చెప్పారు, దాని తర్వాత బాగానే బిహేవ్ చేస్తూ ఉండేవాడు అని. మళ్ళీ రీసెంట్గా కొన్ని రోజుల నుంచి పెళ్లి చేసుకోను, నిన్ను నీ మీద అనుమానం ఉంది అని ఇలాంటి డిస్ప్యూట్స్ పెట్టుకొని వాళ్ళిద్దరి మధ్యలో గొడవలు ఉన్నాయి. ఇలా అంతా జరుగుతుండగా నిన్న రాత్రి టైంలో ఎప్పుడైతే విక్టిమ్ వాళ్ళ ఇంటి బయట కొట్టుకుంటున్నారో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో, అప్పుడు పెట్రోల్ తీసుకెళ్లి విక్టిమ్ మీద పోసి ఆమెని చంపే ప్రయత్నం చేశారు. సో దీని మీద మనం 307 కేసు రిజిస్టర్ చేశాము. విక్టిమ్ని ఇచ్చిన స్టేట్మెంట్ మేరకు మనం అక్యూజ్ని అరెస్ట్ కూడా చేశాం. ఇప్పుడు మీ ఎదురుగా వి విల్ ప్రొడ్యూస్ ద అక్యూజ్డ్ ఆల్సో. ఇప్పుడు రిమాండ్కి కూడా పెడుతున్నాము. ఆయన దగ్గర నుంచి ఏ బాటిల్లో అయితే ఆయన పెట్రోల్ తీసుకెళ్లారో అవన్నీ కూడా సీజ్ చేస్తాం జరిగింది. ఈ వేరే ఇన్వెస్టిగేషన్లో కూడా వి విల్ బిల్డ్ అప్ ద ఎంటైర్ ఎవిడెన్స్. ఇంకా 7 daysలో వి విల్ డెఫినెట్లీ చార్జ్ షీట్ ద కేస్. ఇంకా ఈ కేసులో విక్టిమ్ ఇచ్చిన స్టేట్మెంట్ మీద వేరే వాళ్ళు ప్రవోక్ చేశారు, వాళ్ళ దాన్ని ఇలాంటి యాక్టివిటీ చేస్తానికి అని ఏదైతే ఆమె స్టేట్మెంట్ ఇచ్చిందో దీని మీద కూడా ఇన్వెస్టిగేట్ చేసి ఈ క్రైమ్కి కనెక్టెడ్గా ఎవ్వరున్నా కూడా we will take the strong action and వాళ్ళందరినీ కూడా కేసులో బుక్ చేస్తాము. సో this is what ఒక మహిళ 21-year-old రాములమ్మ, ఇంకా వాళ్ళ సిస్టర్, ఇంకో చిన్న పిల్లలు బర్న్ ఇంజురీస్తో ఉన్నారు. ఇమీడియట్గా వాళ్ళని ఒక ఆటోలో హాస్పిటల్కి షిఫ్ట్ చేస్తాం జరిగింది. అక్కడ ప్రైమరీ ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ మార్నింగ్ అరౌండ్ 10-10:30కి వాళ్ళని అక్కడ నుంచి మన మహారాజా హాస్పిటల్కి షిఫ్ట్ చేశారు. ఇక్కడికి వచ్చినాక నేను కూడా వెళ్ళి విక్టిమ్తో మాట్లాడాను. మనకి తెలిసింది ఏంటంటే విక్టిమ్ రాములమ్మ ఎవరైతే ఉన్నారో ఆయనకి అక్యూజ్తో ఒక 2 years నుంచి పరిచయం ఉంది. వాళ్ళు లవ్ మ్యారేజ్ చేసుకుందామని డిసైడ్ అయ్యారు. వాళ్ళ పేరెంట్స్ని ఎల్డర్స్ని కూడా అడిగి 8 months క్రితం వాళ్ళ పెళ్లి ఫిక్స్ అయింది. దీని తర్వాత అక్యూజ్డ్ కొంచెం మంచి మార్చుకున్నారు. అక్యూజ్డ్ విక్టిమ్ మధ్యలో డిస్ప్యూట్స్ అండ్ డిఫరెన్సెస్ వచ్చినాయి. విజయనగరంలో ప్రియుడి చేతిలో దాడికి గురై జిల్లా కేంద్ర ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న
పూసాటిరేగ మండలం చౌడువాడకు చెందిన రాములమ్మను ఆమె కుటుంబ సభ్యులను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి, మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పరామర్శించారు. ఆసుపత్రి వైద్యాధికారులతో మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. ప్రాణాపాయం లేదని, ఎటువంటి ఆందోళన చెందవద్దని, చికిత్సకు అయ్యే ఖర్చునంతా ప్రభుత్వమే భరిస్తుందని ఆ కుటుంబానికి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి మీడియాతో మాట్లాడుతూ ఈ సంఘటన చాలా దురదృష్టకరమంటూ దానిని ఖండించారు. పెళ్లి చేసుకోవాల్సిన వ్యక్తే తనకు కాబోయే భార్యపై అనుమానంతో దాడి చేశాడని, పెట్రోల్ పోసి నిప్పంటించాడని చెప్పారు. అయితే బాధితులు తక్షణమే స్పందించి దిశ యాప్ను ఉపయోగించడంతో సకాలంలో పోలీసులు అక్కడికి చేరుకుని బాధితులను జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారని చెప్పారు. మహిళల రక్షణ కోసం సీఎం జగన్ తీసుకువచ్చిన దిశ యాప్ వారి ప్రాణాలను కాపాడిందని అన్నారు. వాళ్ళు చెప్పిన తర్వాత వాళ్ళందరూ ముందు పోలీసుల ముందు కూడా వాళ్ళందరూ ఒప్పుకొని ఒక 2 నెలల నుంచి పెళ్ళికి కూడా ముహూర్తం పెట్టుకోవడం కూడా జరిగింది. పెట్టుకుని ఇంటికి వెళ్ళిన తర్వాత 2 నెలలు బట్టి అందరూ బాగానే ఉన్నారు, అందరూ చూస్తున్నారు, వాళ్ళందరూ మాట్లాడుకుంటున్నారు, చేస్తున్నారు. పెళ్ళి వచ్చే డిసెంబర్లో పెట్టుకున్నాము అని కుటుంబ సభ్యులు అనుకుంటున్న నేపథ్యంలో ఒక ధర్మార్గమైన ఆలోచనతో మరి ఎవరి పాత్రలు మనకి తెలియదు, కానీ నిన్న రాత్రి సుమారు 1 గంట ఆ సమయం దాటిన తర్వాత పెట్రోల్ తీసుకెళ్ళి నిద్రపోతున్న ఈ రాములమ్మ మీద పెట్రోల్ పోయడం, ఆ పక్కనే నిద్రపోతున్న మరి వాళ్ళ అక్క మీద, ఆ గుడి మీద కూడా పెట్రోల్ తాలూకా మంటలు కూడా వాళ్ళు కూడా బాధించబడి జరిగిన పరిస్థితి. కానీ ఎంత ఇద్దరు దేవుడు అదృష్టం వల్ల వాళ్ళకి ప్రాణాపాయం తప్పింది. ప్రాణాపాయం లేదనేది డాక్టర్ అందరూ కూడా చెప్తున్నారు. అయినప్పుడు కూడా ఇంకా మెరుగైన వైద్యం చేయించాలని ఇప్పుడే మరి డాక్టర్ అందరూ కూర్చొని డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కలెక్టర్ గారు, ఎస్పీ గారు మరి అందరూ కూర్చొని మాట్లాడిన తర్వాత వాళ్ళని కేజీహెచ్ కానీ లేకపోతే స్టీల్ ప్లాంట్ ఉన్న బర్లింగ్ హాస్పిటల్ మనకి స్పెషలైజేషన్ కోసం స్టీల్ ప్లాంట్ ఉంది, అక్కడ కానీ స్పెషల్ పెట్టుకున్నాము. వాళ్ళందరూ తప్పనిసరిగా వాళ్ళు బాగాలేని వర్గం ప్రభుత్వం బయట చేస్తారు. ఇది ఒక ఎపిసోడ్. ఏదైతే అర్ధరాత్రి జరిగినటువంటి సంఘటన పూసాటిరేగ మండలం చౌడవాడలో జరిగినటువంటి రాములమ్మ అనేటువంటి ఆవిడ మీద ఏదైతే దుర్ఘటన జరిగిందో దాన్ని చింతిస్తున్నాము. నిజంగా చాలా దురదృష్టకరము. తనని పెళ్లి చేసుకోబోయేవాడే ఈ దుర్ఘటనకి పాల్పడడం అనేది నిజంగా చాలా దురదృష్టకరం. వాళ్ళిద్దరికీ కూడాను 6 నెలల క్రితమే మ్యారేజ్ ఫిక్స్ అయిందని చెప్పేసి బాధితురాలు చెప్పడం జరిగింది. అక్టోబర్లో మ్యారేజ్ కూడా ఉందని కూడా చెప్పడం జరిగింది. ఈలోపు ఎవరైతే తన ఫియాన్సీ ఉన్నాడో ఆ అమ్మాయి మీద అనుమానం వ్యక్తం చేస్తూ అనుమానంతో తన మీద దాడి చేయడం అన్నది తీవ్రంగా ఖండిస్తున్నాము. అలాగే నిజంగా ఈరోజు రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆడబిడ్డలపై ఏ అఘాయిత్యం జరిగినా ఈరోజు ముందు జాగ్రత్తగా వాళ్ళని రక్షించుకునే విధంగా తీసుకొచ్చినటువంటి దిశ యాప్ ఏదైతే ఉందో ఆ యాప్ ద్వారాగా త్వరితగతిన పోలీసులు స్పందించడం వల్ల ఈరోజు ఆ అమ్మాయి అవుట్ ఆఫ్ డేంజర్లో ఉంది అని చెప్పడానికి నిజంగా చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాను. ఎందుకనంటే రాత్రి కరెక్ట్గా 3:07 సాస్ బటన్ నొక్కి ఫిర్యాదు అనేది పోలీస్ స్టేషన్కి రావడం, అక్కడ నుంచి పోలీస్ స్టేషన్ 25 కిలోమీటర్లు ఉంటే ఆ వర్షంలో ఆ అర్ధరాత్రి ఆ వర్షంలో కూడా 2 బీట్ కానిస్టేబుల్ 20 నిమిషాల్లో సంఘటనా స్థలానికి చేరుకొని ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఆ అమ్మాయిని భోగాపురం సిహెచ్సిలో అమ్మాయిని అడ్మిట్ చేయడం జరిగింది. ఇమీడియట్గా అక్కడ ప్రథమ చికిత్స చేయడం, తెల్లవారి రిఫర్ చేసి 10:30-11 గంటలకి మహారాజా హాస్పిటల్కి వాళ్ళు తీసుకురావడం, ఇక్కడ చికిత్స చేయడం వల్ల ఈరోజు అమ్మాయి అవుట్ ఆఫ్ డేంజర్లో ఉంది. ఆ అమ్మాయితో మాట్లాడినప్పుడు కూడాను ఏదైతే వాళ్ళ చెల్లి ధనలక్ష్మి సాస్ బటన్ నొక్కడం వల్ల పోలీసులు త్వరితగతిన స్పందించడం వల్ల ఈరోజు ఈ దుర్ఘటన నుంచి నేను బయటపడ్డానని చెప్పి ఆ అమ్మాయి చెప్పడం నిజంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముందు చూపుతో తీసుకొచ్చినటువంటి దిశ యాప్ వల్ల ఈరోజు ఒక మహిళ ప్రాణాలు కాపాడబడిందని చెప్పుకోవడానికి ఒక మహిళా మంత్రిగా నేను చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాను.
ఏదైతే ఈరోజు మంచి అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో ఆధార్ కార్డు మార్పుల చేర్పులపై జనం కష్టాలపై ఆర్డీఓ నిశాంత్ రెడ్డి స్పందించారు. ఈ మేరకు ఆర్డీఓ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఆర్డీఓ మాట్లాడుతూ ఆధార్ కార్డు ఎలక్ట్రానిక్ పద్ధతిలో వినియోగదారుల రేషన్ కార్డు అనుసంధానం కోసం హైరానా పడాల్సిన అవసరం లేదని అన్నారు. కోవిడ్ నియామకాలకు విరుద్ధంగా ఆధార్ సెంటర్ వద్ద జనం గుమికూడి ఉండటం, చంటి బిడ్డలతో తల్లిదండ్రులు ఆధార్ సెంటర్ దగ్గర వేచి ఉండటం కోవిడ్ పరిస్థితుల్లో మంచిది కాదని అన్నారు. ప్రెస్ కాన్ఫరెన్స్ ఎందుకు అంటే మనకి ఈరోజు పేపర్లో కూడా వచ్చింది. ఈకేవైసీ అనే ప్రాసెస్ ఒకటి జరుగుతుంది సివిల్ సప్లైస్కి సంబంధించి. సో ఈకేవైసీ మీద కొన్ని అపోహలు ప్రజల్లోకి వెళ్ళినాయి అన్నమాట. అవి కొంచెం క్లియర్ చేయడానికి మాకు జాయింట్ కలెక్టర్ గారు మన కమిషనర్ సివిల్ సప్లైస్ గారి ఇన్స్ట్రక్షన్ మేరకు ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం జరుగుతుంది. సో బేసిక్గా ఈకేవైసీ అనేది మీ అందరికీ తెలుసు. మనం బ్యాంక్ ఓపెన్ చేసినప్పుడు, అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు కానీ ఇంకోటి కానీ ఈకేవైసీ అంటారు. మన పేరు కానీ, మన ఆధార్ నెంబర్ కానీ, మన ఫోన్ నెంబర్ కానీ, ఆ డీటెయిల్స్, బేసిక్ డీటెయిల్స్ వాళ్ళు తీసుకుంటారు. సో ఇక్కడ కూడా మనకి ఏవైతే మనకి రేషన్ కార్డ్స్ ఉన్నాయో దానికి కూడా ఈ ఈకేవైసీ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయడం జరిగిందనమాట ఈ మంత్లో. సో దీంట్లో కొంతమంది ఏమనుకుంటున్నారంటే ఈకేవైసీ కాకపోతే మా కార్డు క్యాన్సిల్ అయిపోతుందేమో అని చెప్పి అపోహ భయపడిపోయి తొందరగా అందరూ ఆధార్ సెంటర్ల చుట్టూ ఎక్కువ గుమిగూడి మళ్ళీ కోవిడ్ నామ్స్ పాటించకుండా ఉన్నారనమాట. సో ఇక్కడ కొంచెం క్లారిటీ ఇవ్వాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కార్డులో, ఒక రేషన్ కార్డులో 5 మంది ఉంటారు. 5 మంది ఉంటే దాంట్లో ఒకరికో ఇద్దరికో ఈకేవైసీ కాకపోయి ఉంటే నెక్స్ట్ మంత్ నుంచి ఆ ఒకరికో ఇద్దరికో మాత్రమే వాళ్ళ కోటా 5 kgs రైస్ ఎక్సెట్రా అది మాత్రమే ఆగిపోతుంది. అది కూడా టెంపరీగా. వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ మంత్, ఆ తర్వాత మంత్లోనూ వాళ్ళు ఈకేవైసీ కంప్లీట్ చేసుకుంటే మళ్ళీ వాళ్ళ కోటా అనేది రెజ్యూమ్ అయిపోతుంది. సో కార్డ్ అనేది క్యాన్సిల్ కాదు. సో ఈకేవైసీ కాకపోతే మీ కార్డ్స్, రేషన్ కార్డ్స్ అనేవి క్యాన్సిల్ అయిపోవడము, రద్దు చేయడం అనేది జరగదు. సో ఫస్ట్ ఆ క్లారిటీ ఒకటి ఇస్తూ ఉన్నాను. దాని తర్వాత చిన్నపిల్లలకు కూడా చాలామంది చిన్నపిల్లల్ని ఎత్తుకొని మన ఆధార్ సెంటర్ల చుట్టూ తిరుగుతూ ఉన్నారు. సో 5 సంవత్సరాల లోపు పిల్లలకి ఈకేవైసీ చేయాల్సిన అవసరం లేదు. ఓకే. సో మామూలు మనకి ఈకేవైసీ చేసినప్పుడు ఎర్రర్స్ వస్తాయి అనమాట. ఎర్రర్ వచ్చినప్పుడు ఆధార్ సెంటర్కి వెళ్ళి ఆ ఎర్రర్ని రెక్టిఫై చేసుకోవాల్సి వస్తుంది. ఆ ఎర్రర్స్ ఎక్కువ చిన్నపిల్లలకి వస్తాయి, ఎందుకంటే వాళ్ళ థంబ్ అనేది రిజిస్టర్ అయి ఉండదు కాబట్టి. సో 5 years లోపు ఉన్న పిల్లలకి థంబ్ రిజిస్టర్ చేసి ఈ ఆధార్ సెంటర్కి పోవాల్సిన అవసరం లేదు, వాళ్ళకి ఈకేవైసీ చేయాల్సిన అవసరం కూడా లేదు. 5 years నుంచి 15 years పిల్లలు ఉంటారనమాట. మొన్ననే కొత్తగా 5 years దాటిన వాళ్ళు, ఈ చిన్న పిల్లలు ఉంటారు 15 years లోపు. సో వాళ్ళకి ఈ కేవైసీ చేయాల్సిన అవసరం ఉంటుంది. గాజువాకలో 65వ వార్డు జనసేన పార్టీ అధ్యక్షురాలు రెయ్య రత్నం ప్రెస్ మీట్ నిర్వహించారు. భూ కబ్జాలకు పాల్పడుతూ నైతిక విలువలను వార్డు వైఎస్ఆర్ కార్పొరేటర్ పోగొట్టుకుంటున్నారని ఎద్దేవా చేశారు. 86-274 సర్వే నెంబర్లో కార్పొరేటర్ సన్నిహితుల భూ కబ్జాలకి పాల్పడుతుంటే కార్పొరేటర్ ఎందుకు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. BLC లోన్ ద్వారా ఇళ్లు నిర్మించుకుంటున్న పేద ప్రజల నుంచి 30,000 నుండి 50,000 రూపాయల వరకు కార్పొరేటర్ సన్నిహితులు అని చెప్పుకుని డబ్బులు వసూలు చేయడం చాలా విడ్డూరంగా ఉందని అన్నారు. అలాగే గాజువాక ఇన్ఛార్జ్ పవన్ దాదారావు గారికి, ఈ సమావేశానికి వచ్చిన పత్రికా సోదరులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఈరోజు ఈ పత్రికా సమావేశం పెట్టడానికి గల కారణం 86 సర్వేలో భూ అక్రమాలపై. ఎందుకంటే గతంలో టీడీపీ ప్రభుత్వంలో అప్పుడు మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు గారు హయాంలో పేద ప్రజలకి ఇల్లు లేవంటే ఒక 36 సెట్లు శాంక్షన్ చేసుకోమని చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు ఈ 2.5 సంవత్సరాల్లో కూడా 76 షెడ్లు నిర్మించుకున్నారు. ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చాక వైసీపీ నాయకులు అంటే ఈ అధికార బలం చూసుకొని ఎక్కడ పడితే అక్కడ ఈ వార్డులో ముఖ్యంగా చాలా భూ కబ్జాలు జరుగుతున్నాయి. అలాగే 274 సర్వే నెంబర్లో JNM కాలనీ, అక్కడ సుమారుగా 500 గజాలు ఒక ఆశా వర్కరు, ఒక వాలంటరీ, వీళ్ళిద్దరూ కూడా 500 గజాలు ఆక్రమణ చేశారు. అది నేను ఆల్రెడీ MRO గారికి కంప్లైంట్ ఇచ్చాను. ఇస్తే ఆమె నాకు వాట్సాప్లో ఫొటోస్ సెండ్ చేయమని చెప్పారు. నేను చేసినా ఇప్పటికీ కూడా నెల రోజులు అవుతుంది, ఇప్పటికీ కూడా ఆవిడ చూడలేదు, పట్టించుకోలేదు. ఆల్రెడీ వార్డులో ఉండే సమస్యలన్నిటిపై నాకు అవగాహన ఉంది. అంతేగాని ఎవరో చెప్పారు నేను చేస్తున్నాను అనే కాకుండా నా వార్డు ప్రజల మీద, ఎందుకంటే ఈరోజు ఓటమి గెలుపు పక్కన పెట్టేటప్పటికి ఈరోజు 3,220 మంది నన్ను నమ్మి ఓటర్లు ఈరోజు నాకు 2వ స్థానంలో నిలబెట్టారు. అదే ప్రజలు ఈరోజు రోడ్డు ఎక్కుతుంటే నేను వదిలే ప్రసక్తి అయితే లేదు. వాళ్ళతో పాటు నేను కూడా రోడ్డు ఎక్కడానికి సమానంగా ఉన్నాను. ఎందుకంటే
ఈ అధికార బలం నాయకులు చూసుకొని అక్కడ ఎమ్మెల్యే గారి అండ చూసో తెలియదు, కార్పొరేటర్ గారి అండ చూసో తెలియదు, కానీ చుట్టూ ఉండే నాయకులు చాలా రెచ్చిపోతున్నారు. ఒక పని పాటు లేక ఈ భూ కబ్జాలు చేసుకుని దాని మీదే వాళ్ళ జీవనోపాధం సాగించడానికి చూసుకున్నారు. కానీ ఇది వదిలే ప్రసక్తి అయితే లేదు. ఎందుకంటే శ్మశానం కూడా మేము ఆల్రెడీ దాని మీద చాలా కంప్లైంట్లు ఇవ్వడం జరిగింది. అది ఇప్పటికి వచ్చి కూడా అది శాంక్షన్ చేశారు. ఆల్రెడీ శాంక్షన్ చేసినప్పటికీ కూడా ఇప్పటికే పనులు అయితే స్టార్ట్ చేయలేదు. మరీ దారుణంగా వాటిలోని ఈ భూ ఆక్రమణలు చాలా ఎక్కువగా అవుతున్నాయి. దీనిపైన మేము పోరాడడానికి సిద్ధంగా ఉన్నాము. ఎందుకంటే ఇంకొకసారి మళ్ళీ ఇది రిపీట్గా అయితే మేము వదిలే ప్రసక్తి అయితే లేదు. ఇది కలెక్టర్ గారి దగ్గరకు కూడా తీసుకెళ్ళడానికి మేము సిద్ధంగా ఉన్నాము. ఎందుకంటే చాలాసార్లు వార్నింగ్లు ఇవ్వడం జరిగింది, అయినా సరే ఆపట్లేదు. ఈసారి నేను ఈ జనాల్ని తీసుకొని వీళ్ళు ఎక్కడ భూ కబ్జా చేసినా సరే అక్కడికే నేను వెళ్ళి ఈ జనాలందరితో కూడా కూర్చోవడానికి సిద్ధంగా ఉన్నాను. గిరిజన సహకార సంస్థలో నెలకొన్న సమస్యలను పరిష్కరించి జీసీసీని బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని ఆ సంస్థ చైర్పర్సన్ శోభా స్వాతిరాణి పేర్కొన్నారు. విశాఖలో ఆమె గిరిజన సహకార సంస్థ చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం శ్రీ పుష్ప శ్రీవాణి పాల్గొని స్వాతిరాణి చేత ప్రమాణ స్వీకారం చేయించారు. సీఎం జగన్ గిరిజనుల అభివృద్ధి కోసం చేస్తున్న కార్యక్రమాలను బలోపేతం చేస్తూనే గిరిజనుల అభ్యున్నతి కోసం కృషి చేస్తానని చైర్పర్సన్ శోభా స్వాతిరాణి తెలిపారు. అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు గౌరవనీయులు ఈరోజు గిరిజన జాతి అన్ని విధాలుగా కూడా అభివృద్ధి చెందాలని ముఖ్య ఉద్దేశంతో పనిచేస్తున్న ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, అలాగే ఉత్తరాంధ్ర పెద్దలు, ఈ 3 జిల్లాల ఇన్ఛార్జ్ రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి గారికి, అలాగే మరి మా జిల్లా మంత్రివర్యులు గిరిజన శాఖ మాత్యులు పుష్పశ్రీవాణి గారికి, టూరిజం శాఖ మాత్యులు మంత్రివర్యులు అవంతి శ్రీనివాస్ గారికి, మున్సిపల్ మినిస్టర్ గారు బొత్స సత్యబాబు గారికి, అలాగే పార్లమెంట్ సభ్యులు మాధవి గారికి, అలాగే బెల్లాన చంద్రశేఖర్ గారికి, మరి విజయనగరం వైజాగ్ జిల్లా శాసనసభ్యులకు, శాసన మండలి సభ్యులకు, గిరిజన కుటుంబ సభ్యులకి అందరికీ కూడా నా పేరు నమస్కారాలు, హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఏదైతే నమ్మకంతో ఈరోజు నాకు జీసీసీ చైర్మన్గా అవకాశం ఇచ్చారో వాళ్ళందరికీ కూడా నేను పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, తప్పకుండా ఏదైతే నమ్మకంతో ఈరోజు నాకు ఈ జీసీసీ చైర్మన్ పదవిని పెద్దలు ఇచ్చారో నాకు సహకరిస్తారని నేను స్ఫూర్తిగా నమ్ముతూ, తప్పకుండా జీసీసీని అన్ని విధాలా కూడా ముందుకు తీసుకెళ్తానని, గిరిజనుల్ని ఆర్థికంగా ముందుకు తీసుకెళ్తానని, మరి జీసీసీలో ఏదైతే ఉత్పత్తి అవుతున్న ప్రతి ఒక్క విషయాన్ని కూడా, ప్రతి ఒక్క వస్తువుని కూడా దళారీ వ్యవస్థ లేకుండా గిట్టుబాటు ధరకి ముందుకు తీసుకెళ్లే విధంగా నేను ప్రయత్నం చేస్తానని, ఈ 2 ఏళ్లలో కూడా గిరిజన శాఖ సంబంధించి ప్రతి నియోజకవర్గ కార్యక్రమాల్లో కూడా జీసీసీని ఒక మార్క్ తీసుకొస్తామని సభాముఖంగా మీ అందరికీ కూడా తెలియజేస్తూ, నాకు సహకరిస్తున్న పెద్దలందరికీ పేరున నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీ అందరికీ కూడా నేను ఒకటే తెలియజేస్తాను, 15 సంవత్సరాలుగా మరి జీసీసీకి చైర్మన్ అనేది లేదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఉత్తరాంధ్ర మీద, గిరిజనుల మీద ఒక నమ్మకంతో, ఒక ఇష్టంతో, అభిమానంతో ఈరోజు స్ట్రైకర్ చైర్మన్ కానివ్వండి, లేకపోతే జీసీసీ చైర్మన్ కానివ్వండి, శాసనసభ్యులు కానివ్వండి, ఈరోజు పెద్ద ఎత్తున గిరిజనులు అందరూ కూడా ఈరోజు లోక్సభలో కానీ, లేకపోతే రాజ్యసభలో కానీ, లేకపోతే అసెంబ్లీకి కానీ గిరిజనులు ఎంతోమంది ప్రతినిధులు ఉన్నారు. మీ అందరం కూడా కలిసికట్టుగా పనిచేసి గిరిజన జాతిని అన్ని విధాలా కూడా ముందుకు తీసుకెళ్తామని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సింహాద్రి అప్పన్న సన్నిధిలో మంత్రి అవంతి శ్రీనివాస్ స్వాగతం పలికిన ఆలయ అధికారులు. శ్రీకాకుళం జిల్లాలోని పలాసలో హైటెన్షన్. పలాసలో యాదవ కుల నాయకులు గృహ నిర్బంధం. కడప జిల్లా ప్రొద్దుటూరులో కానిస్టేబుల్ వీరంగం. మద్యం మత్తులో అత్త మామపై దాడి. నెల్లూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం. కారును ఢీకొన్న లారీ, 2 మృతి. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. ఈ బులెటిన్ ని
సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333.